ప్లీజ్ మీరు లేవద్దు స్వామి, నా పని అయిపోతుంది. ఒకవేళ లేచినా నా పని అయిపోతుంది. దీనికి ఆయిల్ పోద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. పిన్ని, ఎవరికి దొరకకూడదో దానికి దొరికేసానా ఏంటి? అయ్యో, ఏంటద్యా ఇంకా పడుకోలేదా? లేదు, దాహం వేస్తుంది, వాటర్ కోసం వచ్చా. అవును, ఈ టైంలో నువ్విక్కడేం చేస్తున్నావు? చెప్పు పిన్ని. అదే మనోళ్ళు దొంగతనాలు ఎక్కువైపోయాయంట. మన ఇంట్లో దొంగలు పడతారేమో అని ఇంటికి కాపలా కాస్తున్నాను. ఇంటి దొంగే దొంగతనాలు చేయకుండా కాపలా కాస్తుందా ఏంటి? అదే, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. పాత సామెత తెలుసు కదా మీకు. నా గురించే చెప్తుంది, అసలు ఛాన్స్ ఇవ్వకూడదు దీనికి. సరే సర్లే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోవాలి. ఏమై ఉంటుంది? నేనెప్పుడూ ఇలా ఇంకొకరు చేయి పట్టుకోలేదు. నువ్వెందుకో నాకు బాగా నచ్చావు. నాలాగే ఎదగాలనే తపన నీలో కనిపించింది. వెళ్ళవి తీసుకునిరా. ఓకే మేడం. తీసుకో. మొన్న నీకు మాటిచ్చాను కదా, అది కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఇది ఫుల్ పేమెంట్. ఇదిగోండి మేడం, తీసుకోండి. ఇదేంటి వదినా? డైమండ్ నెక్లెస్, అక్షరాల 10 లక్షలు. 10 లక్షలా? నీ కళ్ళు మిరుమిట్లు గొలిపే మరెన్నో బహుమతులిస్తాను పార్వతి. ఎంతైనా నువ్వు నాకు బాగా కావాల్సిందాను కదా. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ. ఇంత చిన్న పని చేసినందుకు ఇంత ఇస్తారా? ఇంకా ఇస్తాను. నేనెవ్వరి రుణం ఉంచుకోను. అయితే నేను మీకెప్పుడు అందుబాటులో ఉంటాను. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేనున్నాననే సంగతి మర్చిపోవద్దు. ఉంటాను వదినా. గంభీరతాండవేశ్వరి ప్రజ్వల ప్రజ్వల రక్తవర్ణ పదన వైభాస్వరే. వదినా, చెప్పు ప్రశాంత్, ఏం కావాలి? ఎందుకు చేస్తున్నావు వదినా ఈ పనులన్నీ? అదేంటి, మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి కదా. అస్సలు చెయ్యొద్దనట్లేదు వదినా, నీ ముఖ్యమైన పని పక్కన పెట్టి ఎందుకు చేస్తున్నావు అని. అత్తయ్యకి ఆకలేస్తుందంట, తినడానికి గారెలు చేస్తున్నాను. అది ఆకలి కాదు, అక్కసు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, నీ మీద ఎప్పుడు నిప్పులు కక్కుదామని చూస్తూ ఉంటుంది. పోనీలే ప్రశాంత్, కోడలనే చనువుతో ఒక మాట అంటారు. అవన్నీ పట్టించుకుంటే మనుషుల మధ్యలో దూరం పెరుగుతుంది. రఘురామ్ గారి రక్తం కదా, ఇలాగే మాట్లాడతావులే.
నువ్వు పక్కన ఉండు వదినా, నేను చేస్తాను. అరే నువ్వా? అవును, భయపడకు. ఏదో రామసేతు నిర్మాణంలో బుడత సాయంలా నాకు చేతనైనంత నేను చేస్తాను. అవన్నీ ఏం వద్దులే ప్రశాంత్. ఒకరికి ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా కూడా మగవాళ్ళతో పని చేయించడం పద్ధతి కాదు. ఈ కాలం అమ్మాయిలకి ఆదర్శంగా ఉండాల్సిందని నువ్వు ఆడమగ అంటావేంటి వదినా? నువ్వు పక్కకి జరుగు. ప్రశాంత్, అష్మిత చూస్తే ఇంకేమైనా ఉందా? ఆ మాటలు పడ్డం కంటే నేనే కష్టపడ్డం మేలు. ఏం వద్దులే, నువ్వు వెళ్ళు. వదినా, ఈ మరిది నీకు మాట రానివ్వడు, నీకు మాటిస్తున్నాడు. ఇంకా నిన్ను ఇక్కడ చూస్తే నన్ను అనకుండా ఉంటుందా? చూడదుగా. ఎలా? అదేంటి వెళ్ళిపోయాడు? ఇలా ఇదేంటి? ఏ ఈ చీరలో అందంగా లేనా? నిజం చెప్పనా, అష్మిత కంటే నువ్వే అందంగా ఉన్నావు కదా. ఇక నువ్వు వెళ్ళొదినా. ఇప్పుడు నేను రామలక్ష్మణ్ అన్నమాట, నువ్వు వెళ్ళి నీ పని చూసుకుంటావు అన్నమాట. అలాగే.